యుఎస్ ఈరోజు ఐపీఎల్ 5వ మ్యాచ్ జరగబోతుంది. పిఎస్కే జీటీ మధ్య. ఇది 7:30 అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని గ్రౌండ్ చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది, అహ్మదాబాద్లోనే. దీన్ని పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే, ఇది బ్యాటింగ్కి అనుకూలంగా పిచ్ అనేది ఉంది. ఇది చాలా పెద్దగా ఉండు అహ్మదాబాద్ అంటే. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్కి ఎవరు వస్తే అలాగే 200+ రన్స్ వస్తాయి. ఎందుకంటే లేటెస్ట్గా రంజీ మ్యాచ్లు అయ్యాయి. అందులో ప్రతి ఒక్కడు ఈ బౌలర్ కూడా ఈ గ్రౌండ్లో చాలా స్కోర్ కొట్టున్నారు కాబట్టి పెద్ద స్కోర్ అనేసి చెప్పుకోవచ్చు. ఇంకొకటి రైన్ అనేది ఈరోజు ఉందా లేదా, అసలు రైన్ అనేది ఈరోజు అనేది ఈ గ్రౌండ్లో పడకపోవచ్చు అని నా అంచనా. అంతే పడదు. ఈ గ్రౌండ్లో రైన్ అనేది పడినా ఈ గ్రౌండ్లో ఆటోమేటిక్గా బేగి ఆగిపోయిన తర్వాత మ్యాచ్ అనేది బేగి ఆర్పించేస్తారు. అదేంటి నెక్స్ట్ వీళ్ళు విన్నింగ్ శాతంకి వస్తాక మొత్తము గుజరాత్ 55% ఉంది, కింగ్స్ పంజాబ్ అనేది 45% ఉంది. వీళ్ళు లాస్ట్ 5 మ్యాచ్లు ఆడితే ఇక పంజాబ్ అనేది 2 గెలగా, టైటన్స్ అనేది 3 గెలిచింది. ఏదైనా ఏమైతే కానీ ఈ మ్యాచ్ మాత్రం నా అంచనా ప్రకారం ఏంటంటే పంజాబ్ అనేది గెలుస్తుంటే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి బ్యాట్స్మెన్లు అంతా అనుకూలంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. వీళ్ళకి టైటన్స్ చూస్తే ఇది ఉంది, టాస్ ఎవరిది ఫస్ట్ వస్తే అదే గెలుస్తుండని నా అంచనా ఈరోజైతే. ఎందుకంటే గ్రౌండ్లో పిచ్ బాగుంది, బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ మాత్రము స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ అనేది స్పిన్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చినారే గెలుస్తారని నా అంచనా. పంజాబ్ టాస్ గెలుస్తుంటారు అనుకుంటున్నాను ఈరోజు నా అంచనా ప్రకారం. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ జీటీ ప్లేయర్స్ ఎవరెవరో మనము చూసుకుందామా. జీటీ ప్లేయర్స్కి శుభన్ గిల్ ఒకడు, నెక్స్ట్ జేస్ బస్ట్లర్ ఒకడు, నెక్స్ట్ సాయి సుదర్శన్ ఒకడు, నెక్స్ట్ సరదూర్ ఠాకూర్ ఖాన్ ఒకడు, ఖాన్ ఒక్కడు, మళ్ళీ గిల్ ఫిలిమ్స్ ఒక్కడు, వసుంధర సుందర్ ఒక్కడు, రాహుల్ తివట్ ఒక్కడు, రషీద్ ఖాన్ ఒక్కడు, నెక్స్ట్ తెగేష్ రబడ ఒకటి, నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్. వీళ్ళు వీళ్ళకి కీ ప్లేయర్స్ ఇదే అనే టీం కూడా ఇదే ఈరోజు. ఓకే ఫ్రెండ్. నెక్స్ట్కి వస్తాకి మాత్రము వీళ్ళకి మాత్రము ఎవరెవరంటే పంజాబ్కి అంటే శ్రేయస్ అయ్యర్ ఒకడు, నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఒకరు, టోయమ్స్ ఒకరు, నెక్స్ట్ మెరిక్ జాన్ ఒకరు, అమిర్జాన్ ఒమిష్ ఒకడు, అరమ్ హెడ్డి ఒకడు, నెక్స్ట్ వీళ్ళకి వస్తాకి ప్రభాస్ మీర్ సింగ్ అనేవారు ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కీ బ్యాట్స్మెన్లు వీళ్ళకి. నెక్స్ట్ బౌలింగ్కి వస్తాకి యజేంద్ర చహల్ అనేది బౌలింగ్ అనేది పర్వాలేదు మంచిగా వేస్తారు అని బాగా వికెట్లు ఈ గ్రౌండ్లో కూడా ఇతనికి ఉంది ఫ్రెండ్స్. ఒకసారి నా డ్రీమ్ 11 చూస్తాకి నేను ఎవరికెవరికి పెట్టానంటే, నా డ్రీమ్ 11లో జస్ట్ బట్లర్కి పెట్టాను, నెక్స్ట్ సాయి సుదర్శన్కి పెట్టాను, నెక్స్ట్ ఎంఎస్ ధోనీస్ పెట్టాను, నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ పెట్టాను ఫ్రెండ్స్, నెక్స్ట్ జీ మ్యాక్స్వెల్స్ పెట్టాను, నెక్స్ట్ భన్ సింగ్ పెట్టాను, రషీద్ ఖాన్ పెట్టాను. లేదా ఇద్దరిలో అనేది ఈరోజు బౌలింగ్ అనే స్పిన్ అనేది అనుకూలంగా ఉంటుంది, బాగా వేస్తారు ఫ్రెండ్స్. ఇదే నా మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. బాగుంటే ఒక లైక్, కామెంట్, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థిని అంతా నేను ఎప్పుడు స్టూడెంట్ ప్రకారం కానీ మ్యాచ్ ప్రకారం కానీ ఏదైనా ఐలిస్ట్ మేము ముందుకు తెస్తాను కాబట్టి మీరు ఇంకా నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఏంటంటే ఎన్నో కూడా ముందుకు తెస్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతవరకు